అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను మీ యాంకర్ త్రిపుర. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతిమూర్తి అవధాని గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురువు గారు, రేపు ఏప్రిల్ 10, అది కూడా శుక్రవారం, కాలభైరవ అష్టమి రేపు. సో దాని యొక్క విశిష్టత తెలుపుతారా గురువు గారు? తప్పకుండా అమ్మ. కాశికాపురాధిరాజ కాలభైరవం భజే అని చెప్పి ఉంది. కాలభైరవుడు అనంటే మనకు ఉండేటువంటి శత్రువులు ఎవరైతే ఉంటారో, శత్రువులు అంటే ఎవరు? మన గురించి బాగా తెలిసిన వాళ్ళే. మన రిలేషన్స్ కావచ్చు, మన ఆప్తులు కావచ్చు, మన స్నేహితులు కావచ్చు. మనకు ప్రత్యేకంగా శత్రువులు ఎక్కడి నుంచో పుట్టుకురారు. మన గురించి పరిపూర్ణంగా దగ్గరుండయో, నీకు నేను తోడుగా ఉన్నాను, నీకు నేను వెంటనే ఉంటాను, నీకేం పర్లేదు, నీకు ఏదైనా నాకు చెప్పుకో, నీ కష్టాన్ని నేను తీరుస్తానని చెప్పి మన చుట్టూతా ఉంటూ మన దగ్గరగా ఉండి మన సీక్రెట్స్ కానీ మనకు సంబంధించిన అన్ని విషయాలు తెలుసుకొని ఎక్కుమైకవుతాడు. అంటే వాడే అంతకుమించి శత్రువు ఎవరు ఉన్నారు? అది ఆగర్భ శత్రువు అనుకోవచ్చు, ఆ జన్మ శత్రువు అనుకోవచ్చు, ఇక వాడిని మించిన శత్రువు లేరు. ఇటువంటి వాళ్ళ వలన మానసికంగా కొంతమంది ఇబ్బందులు పడుతూ ఉంటారు. స్నేహితుడను ఇంకోటను నమ్మి మనం చెప్పడం, ఇట్లా శత్రువులు. అలాగే కొంతమంది మన మీద పడి ఏడుస్తూ ఉంటారు. చాలా మామూలుగా కూడా కాదు. మనం తిన్నా ఎదుటివాడికి ప్రమాదంగానే భావిస్తాడు. మనం ఇస్త్రీ షర్టు వేసుకున్నా వాడికి నచ్చదు. కాస్త మొహం నీట్గా అందంగా బొట్టు పెట్టుకున్నా నచ్చదు. వామ్మో వీడు అందంగా ఉన్నాడు, వీడు వాడే తింటున్నాడు, వీడు బాగున్నాడు, వీడు బలంగా, రకరకాలుగా ఏడుపులు. ఇది ఒకటైతే మన స్థలాలు కానీ సంథింగ్ ఏవైనా సరే వాటి మీద వేరే వాళ్ళు వచ్చి పొజిషన్లో వచ్చి దాన్ని కబ్జా చేయటం, ఇటువంటి విధానంలో శత్రువు అనేటువంటి పదం ఎన్ని విధానాలుగా ఏర్పడుతుందో వాటిలన్నిటి నుంచి కూడా పరిపూర్ణంగా మనం బయటపడాలి అంటే ఆ కాలభైరవుడి యొక్క అనుగ్రహం కావాలి. ఇందు మనం స్వతహాగా వింటూ ఉంటాం, స్వర్ణాకర్షణ కాలభైరవం అని చెప్పి ఇలా వింటూ ఉంటాము. ఈ కాలభైరవం అనేటువంటిది స్వర్ణాకర్షణమా రజితాకర్షణమా అనేటువంటిది దానికన్నా వీళ్ళు మొత్తం 8 మంది అమ్మ. భైరవులు 8 మంది. మనకు కాలభైరవుడు మాత్రమే తెలుసు. చండ భైరవం, రురు భైరవం, ఉన్మత్త భైరవం, క్రోధన భైరవం అని చెప్పి మొత్తం వీళ్ళు 8 మంది ఉంటారు. కపాల భైరవం, భీషణ భైరవం అనుకుంటాం. ఈ 8 మంది భైరవుల్ని రేపు ఆరాధన చేసుకోవాలి మనం. రేపటి రోజు ఇంట్లోనే, ఎక్కడ అవకాశం లేదు మనకు వెళ్ళడానికి, ఇంట్లోనే ఉంటాం చక్కగా. 8 తమలపాకులు, 8 తమలపాకుల మీద పచ్చి ఒక్కలు ఉంటాయి రౌండ్గా. మామూలుగా మనకి ఒక్కలు చిన్న చిన్న సగం మొక్కల్లాగా వస్తాయి. అవి కాకుండా రౌండ్గా ఉండే పచ్చి ఒక్కలు తీసుకొని 8 ఒక్కలు 8 ఆకుల్లో పెట్టేసి వాటిని అర్చన చేసుకోవడం. తర్వాత కూష్మాండ బలి, మాషభుక్త బలి అని ఉంటుందమ్మా. అంటే ఏమిటి అంటే, ఒక గుమ్మడికాయ 2 గుమ్మడికాయలు తెచ్చుకొని, బూడిద గుమ్మడికాయలు దాని దగ్గర ఆరాధన చేసుకొని, ఒక గుమ్మడికాయ ఏమో ఇంటి ముందు కొట్టేయాలి. దాన్ని కూష్మాండ బలి అని అంటారు. చాలా విశేషం. రెండోది పైన కట్టాలి ఒక గుమ్మడికాయ. తర్వాత వచ్చేటప్పటికి ఈ 8 రకాలుగా మనం ఒక్కలు పెట్టి అర్చన చేస్తాం. కపాల భైరవం, భీషణ భైరవం, ఉన్మత్త భైరవం, క్రోధన భైరవం, చండ భైరవం అని చెప్పి ఆ పేర్లు ఉంటాయి. 8 పేర్లు మీకు కౌంటర్ నేను అందులో ఇస్తాను. ఆ భైరవుడి పేరు చెప్పుకోవడం, అక్కడ ఒక్క పెట్టి నమస్కారం చేసుకోవడం, తర్వాత అక్షరాలతో ధ్యాన వాహనాది పూజ చేసుకున్న తర్వాత మాషభుక్త బలి అని అంటారు. అంటే ఏమిటి అంటే మినప్పిండి పెరుగు, మినపపిండి పెరుగు ఈ 2 బాగా కలిపేసి ఉండల్లాగా తయారు చేసుకొని ఒక తమలపాకు వేసుకొని, దానికి కొన్ని మంత్రాలు ఉంటాయి. మంత్రం అనేటువంటిది ఇంట్లో స్వతహాగా చేసుకునే వాళ్ళకి మంత్రం అనేటువంటి అవగాహన ఉండదు కాబట్టి ఏ ఆకులో ఏ ఒక్క దేవతామూర్తిగా ఉన్నటువంటి మనం కాలభైరవుని ఆవాహన చేసామో ఆ ఆకు కింద ఇంకొక ఆకు చిన్న ముద్ద మాషభుక్త బలి అని చెప్పి అది అక్కడ పెట్టేసేయాలి. బలిం దదామి అనుకుంటూ. అంటే మాషభుక్త అవన్నీ నాలుగు తిరగడం కష్టం. అంతంత చిన్న చిన్న ముద్దలు 8 ఇట్లా పెట్టేసి కర్పూరం వెలిగించి నమస్కారం చేసుకోవాలి. తద్వారా సాయంత్రం సమయంలో మనకి కుక్కలు ఉంటాయి కదమ్మా, వాటికి బిస్కెట్లు, పెరుగన్నం అటు అవి తినగలిగే పదార్థాలు ఏవైతే ఉంటాయో సాయంత్రం టైంలో వాటికి అవి పెట్టడం అనేటువంటిది అత్యంత శ్రేయోదాయకం. ఇది స్వతసిద్ధంగా ప్రతి మనిషి చేసుకోవాల్సింది. కొంతమంది ఏంటంటే దీంట్లో కాస్త తంత్ర ప్రయోగం చేసి బురుదు గుమ్మడికాయలో దీపారాధనలు పెట్టి దాన్ని తిప్పుతూ దాని మీద పసుపు కుంకం వేసి నల్ల నక్షత్రం వేసి నానా భీభత్సం చేస్తారు. అంటే భయానక భీభత్సం అనేటువంటిది చూడటం కోసం చేయటం వేరు, దానివల్ల ఫలితాలు ఉండవు. మీకు ఆకారాత్ సదృశ ప్రజ్ఞ, ప్రజ్ఞయ సదృశాగమ.
అంటే కొంతమంది సామాన్యమైన బట్టలు వేసేసుకొని తిరుగుతూ ఉంటారు. ఉమ్, మనం వాళ్ళని ఇదేమి పెద్ద ఏం కాదు నార్మల్గా జడ్జ్ చేస్తాం. ఉమ్, కానీ కాసేపటి తర్వాత వాళ్ళ పొజిషన్ తెలిసినప్పుడు మనం అవాక్ అవుతాం మనం. ఉమ్, అట్లా చేసేటువంటి విధానం అనేటువంటిది సామాన్య స్థితిలో భగవంతుణ్ణి అర్చించేటువంటి విధిలో ఉండాలి. ఉమ్, ఇంకా కాస్త ఎక్కువ చేసుకోగలిగితే కలశ స్థాపన చేసుకోవచ్చు ప్రశాంతంగా. ఉమ్, అంతేకాని దానికి కూష్మాండ బలి అన్నప్పుడు గుమ్మడికాయ కొట్టేసి అటు ఇటు పెట్టడమే కాకుండా స్వామివారి దగ్గర 2 ముక్కలు చేసేసి దాంట్లో కాస్త పైపేన్ తీసేసేసి అందులో ఎర్రటి నీళ్ళు నల్లటి అక్షతలు వేసేసి దీపాలు పెట్టి నానా కర్పూరాలు పెట్టి హంగామా చేస్తారు. ఈ హంగామా అనేటువంటిది కేవలము కూడా చూడటానికి చాలా బాగుంది ఉమ్, అంటానికి తప్పితే ఇక దేనికి పనికిరాదు. ఉమ్, అంటే ఏంటంటే ఆయన ఎంత అద్భుతంగా చేస్తున్నారు పూజ, ఉమ్, చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు అని మనం ఫీల్ అయిపోతాం. ఉమ్, ఉమ్. ఆ 2 చేతులు పట్టుకొని అంతంత కర్పూరం లోపల పెట్టి తిప్పేస్తూ ఉంటే అవును గురువు. దానివల్ల ఉపయోగం లేదు. ఉమ్, అక్కడ ఏది చేయాలి, ఎలా నిర్వర్తించాలి, మనకు ఉన్నటువంటి బాధ ఏంటి, శత్రువుల నుంచి నివృత్తి కావాలి, అవును గురువు. బయటపడాలి, మన నుంచి ఏడ్చే వాళ్ళ నుంచి మనం బయటపడాలి, ఉమ్, దానికి ఏం చేయాలి అనేటువంటిది మనం చేసుకోవాలి. కానీ ఏదో ఒకటి ఏది పడితే అది మీకు తెలియదు, ఉమ్, నేను చేసింది మీరు చూస్తారు కాబట్టి నా ఇష్టం వచ్చింది చేస్తాను అని అంటే ఇది నేను చేసింది నేనైనప్పటికీ కూడా చూసిన వాళ్ళందరికీ ఆ దోషం వస్తుంది. అవును. అంటే మంచి అంటే ఒకటే, ఉమ్, దొంగతనం చేసిన వాడికన్నా వాడికి సహకారం చేసిన వాడికి ఎక్కువ దోషం ఉంటుంది కదా. అవును, అవును, అట్లానే వెధోపం చేసే వాళ్ళకన్నా దానికి ప్రోత్సహించే వాళ్ళు ఎవరు, మనమే జనాలు. అవును. ఇప్పుడు నేను కూర్చొని 8 కలశాలు పెట్టుకొని 8 కలశాల మీద 8 కొబ్బరికాయలు పెట్టుకొని ఏదో 8 ఒక్కలు పెట్టుకొని సామరస్యంగా సామాన్యంగా ఆ ఒక్క మంత్ర విధానం ఎలా ఉందో అలా చేస్తాను అంటే మీరు ఒప్పుకుంటారా? ఉమ్, నచ్చదు మీకు. అవును. ఏముంది ఆయన 8 కొబ్బరికాయలు పెట్టాడు, 8 కలశాలు పెట్టాడు, 8 ఒక్కలు పెట్టాడు, అంతకుమించి ఏం చేశాడు ఆయన? ఏదో ఒక మంత్రాలు చదువుతున్నాడు. ఆ మంత్రాలతో నాకు పని ఏంటి అసలు? ఉమ్, నాకు కావాల్సింది అక్కడ కనిపించాలి ప్రత్యేకంగా. అంటే ఒక మండలం ఉమ్, అంటే రకరకాల బియ్యం రంగులు వేసి కలిపి దాంతో ఒక మండపం వేయాలి, ఉమ్, దాని మీద ఒక కలశం పెట్టాలి, దానికి ఏదో ఒక ఆకారం తయారు చేయాలి, ఉమ్, ఆకారం తయారు చేసి దానికి ఒక గుమ్మడికాయకి మధ్యలో ఒక త్రిశూలం లాగా ఉమ్, జాగ్రత్తగా కట్ చేసి ఈ లైట్లు మొత్తం తీసేసి సంధ్యా సమయంలో చీకట్లో ఆ గుమ్మడికాయ పెడితే త్రిశూలం నుంచి వెళ్తూ రావాలి. దాన్ని ఎలా తిప్పుతుంటే చూసిన వాళ్ళందరూ ఆహా ఎంత అద్భుతం అనుకోవాలి. ఆ ఆహా అద్భుతంలో తప్ప దానికి వైదిక విధానంగా మనకు రావాల్సిన ఫలితం ఎలాంటి ఉపయోగం లేదు అది. కాబట్టి ఏది ఎలా నిర్వర్తించుకోవాలో దాని విధానంగా హాయిగా ఉదయం పూట ఆరాధన చేసుకుంటూ సాయంత్రం టైంలో ఆ కుక్కలకి కాస్త చేతిని ఆహారాన్ని పెట్టుకుని నమస్కారం చేసుకోగలిగితే ఆ కాలభైరవుడి యొక్క అనుగ్రహం వలన శత్రువు అనేటువంటి వ్యక్తి మనకి దూరం వెళ్ళిపోతాడమ్మా. శత్రువు మన దగ్గర లేడు అంటే మనం చాలా ప్రశాంతంగా ఉంటాం, ఉన్నదే తింటాము, హాయిగా ఉండగలుగుతాం. ఎవడైనా మనకి నెగిటివ్గా ఉంటేనే కదా మనం ఇబ్బంది పడేది. శత్రువు మీనింగ్ నెగిటివ్ అనేటువంటిది ఏ విషయంలో ఉన్నా కాలభైరవుడికి ఆరాధన చేసుకుంటే, అయితే ఏ కాలభైరవుడు ఒకటికి 8 మందికి చేయాలమ్మా. 8 మందికి చక్కగా గట్టిగా కూర్చుంటే ఒక గంట, గట్టిగా కూర్చుంటే ఒక గంట, అంతకు మించి లేదు. ఆ గంట దాని మీద దృష్టి పెట్టగలిగితే 360 రోజులు ప్రశాంతంగా ఉండగలుగుతాం. ఆ శత్రువు యొక్క భయము బాధ మనకు లేకుండా రిలాక్స్గా ఉండగలుగుతాం. అదే విషయం. గురువుగారు, నార్మల్గా అప్పుడప్పుడు ఇంట్లో ప్రతి ఒక్కరు వాళ్ళ స్తోమకు తగ్గట్టు నోముల వ్రతాలు చేసుకుంటూ ఉంటారు. చాలా తక్కువగా కాలభైరవుడి పూజ అనేది చాలా తక్కువగా చేస్తూ ఉంటారు. సో ఎటువంటి సందర్భాలలో మనం ఇంట్లో అలాంటి పూజ పెట్టుకోవాల్సి వస్తుంది? ఆ పూజ వల్ల ఎటువంటి ఉపయోగాలు ఉంటాయి గురువు గారు? తప్పకుండా అమ్మ, కాలభైరవుడికి ప్రతి అష్టమికి మనం చేసుకోవచ్చు. శుక్లపక్షంలో అష్టమి, కృష్ణపక్షంలో అష్టమి, ఈ 2 రోజులు చేసుకోవచ్చు. ఒకవేళ ఆ అష్టమి కనుక మంగళవారంతో కనుక కలిసి వస్తే పంట పండినట్టే. ఎందువల్లనంటే చాలా యోగం. మంగళవారంతో కూడినటువంటి అష్టమి జయాష్టమి, భౌమాష్టమి అని అంటారు. ఒకవేళ అదే టైంలో కనుక అశ్విని నక్షత్రం కూడా కలిసి వచ్చిందా, జన్మలుగా అంటే కొన్ని సంవత్సరాలుగా మనకు పట్టి పీడిస్తున్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అన్నిట్ల నుంచి నాకు తెలిసి 72 గంటలు బయటపడతారు. ఇది మంగళవారము, అష్టమి, అశ్విని నక్షత్రం కలిసి వచ్చిన రోజు నాడు ఈ విధానాన్ని ఆచరిస్తే. అయితే ఆ 3 కలిసి వచ్చిన రోజు నాడు కావచ్చు, అష్టమి మంగళవారం కలిసి వచ్చినట్టు కావచ్చు, చేసేటువంటి ప్రక్రియ కొంచెం తేడాగా ఉంటుంది. అంటే ఇంట్లో మనం కూర్చొని చేసుకోలేం. దానికి ఒక పంతులు గారిని పిలిపించుకొని దాని గురించి అవగాహన వ్యక్తిని పిలిపించుకొని ఆరాధన చేయాలి. లేదు ప్రతిరోజు ఈ కాలభైరవ అష్టకం ఉంటుంది, దాన్ని శుభ్రంగా వినమనండి. బాగా నోటికి వచ్చిన తర్వాత రోజుకి ఒకసారి, అంత సమయం లేదండి.
8 మంది కాలభైరవులు ఉన్నారు. ఉమ్, 8 మంది పేర్లు నేను ఇస్తాను మీకు. ఉమ్, ప్రతిరోజు ఉదయం ఉమ్, ఒక్కసారి ఆ 8 మందిని తెలుసుకోండి. ఉమ్, గురు భైరవాజ నమః, చండ భైరవాజ నమః, ప్రచండ భైరవాజ నమః, ఉన్మత్త భైరవాజ నమః, భీషణ భైరవాజ నమః, కపాల భైరవాజ నమః అనుకుంటూ 8 మంది పేర్లు నేను మీకు ఇస్తాను. ఆ 8 మందిని ఒక్కసారి తలుచుకొని నమస్కారం చేసుకోమండి. ముందు భయం భీతి పోతాయమ్మా. ఉమ్, ఆ భయము భీతి రెండు పోతే మనం చాలా రిలాక్స్గా ఏ పనైనా చేసుకోగలుగుతాం. ఉమ్, నేను ప్రతిరోజు అంటే ప్రతి అష్టమికి మనం చేసుకోలేకపోయినా ప్రతిరోజు 8 నామాల్ని కనుక తెలుసుకోగలిగితే ఆ మనిషికి భయము భీతి రెండు రావు. ఆ రెండు మన దగ్గర లేదు అంటే విజయం మన దగ్గర ఉన్నట్టేగా. అవును గురువు గారు. ఆ రెండే ఎగ్జామ్ ఉంటుంది. అమ్మో మనం పాస్ అవుతామో ఫెయిల్ అవుతామో ఇట్లానా అనే ఒక భయం ఉంటుంది. ఉమ్, మనం ఏం చేయగలం, చేయొచ్చు చేయగలమా చేయలేమా, ఉమ్, ఆ నెగిటివ్ అనేటువంటిది మన దగ్గరికి రానిదు. ఆ 8 నామాలు ఉమ్, నేను ఇచ్చేస్తా. ఉమ్, శుభ్రంగా 8 నామాలని రోజు ఒక్కసారి పొద్దున్న స్నానం చేయడం, దీపారాధన చేసుకోవడం, నమస్కారం చేసుకొని 8 భైరవుల్ని పేరు చేసుకొని ఈశ్వరుడు ఫోటో ఉంటుంది, పుష్పం పెట్టి నమస్కారం చేసుకోండి. ఉమ్. భీతి భయం లేకుండా జీవితం సాఫీగా జరిగిపోతుంది. గురువు గారు ఒక్కసారి మా యూటీవీ ప్రేక్షకుల కోసం ఆ 8 నామాలు చెప్తారా గురువు గారు? తప్పకుండా అమ్మ. ఇప్పుడు మీరు ఏవైతే ఈ 8 నామాలు అడిగారో ఆ 8 నామాలు నేను చెప్పటమే కాకుండా మీకు అందిస్తానమ్మా. ఉమ్, నేను ఆ నామాలు చెబుతున్నప్పుడు మీరు దాని మీద స్క్రీన్ మీద ఇచ్చినట్లయితే అది వాళ్ళందరూ కూడా స్క్రీన్ షాట్ చేసుకొని అవును గురువు. ప్రతిరోజు వాళ్ళు చేసుకుంటారు. అలాగే ఈ కామెంట్స్లో కూడా 8 నామాలు నేను మీకు అందిస్తా. పెట్టాలి సరేనమ్మా? ఓకే గురువు గారు. అసితాంగ భైరవాజ నమః, రురు భైరవాజ నమః, చండ భైరవాజ నమః, క్రోధన భైరవాజ నమః, ఉన్మత్త భైరవాజ నమః, కపాల భైరవాజ నమః, భీషణ భైరవాజ నమః, సంహార భైరవాజ నమః. ఈ 8 రకాల భైరవ నామాలు. ఉమ్, మామూలుగా సంహార భైరవుడు, కపాల భైరవుడు, భీషణ భైరవుడు అని అంటాం. ఉమ్, అయితే ఇక్కడ మనం ప్రతిరోజు తలుచుకోవాలంటే ఆ నామాలతో తలుచుకోవాలి కాబట్టి అసితాంగ భైరవాజ నమః అని చెప్పుకుంటూ వచ్చాం కాబట్టి ఈ 8 నామాలని ప్రతిరోజు ఉదయం స్నానం చేయగానే ఒక్కసారి నమస్కారం చేసుకొని ఒక పువ్వు ఈశ్వరుడు దగ్గర పెట్టి నమస్కారం చేసుకోగలిగితే భీతి భయం పూర్తిగా తొలగిపోయి జయం లాభం అనేటువంటిది మన దగ్గర ఎప్పుడు ఉంటాయమ్మా. గురువు గారు విశిష్టత గురించి అలాగే పూజా విధానం గురించి చాలా చక్కగా వివరించారు గురువు గారు. ధన్యవాదాలు. పరమేశ్వర.